శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మార్చి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి ప్రధానంగా రాశ్యాధిపతి కుజుడు చతుర్థ స్థాన సంచారం, అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల భూములు స్థిరాస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య అభిప్రాయ భేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీకు సంబంధించిన స్థిరాస్తి ఇతరుల స్వాధీనం చేసుకోవడం కానీ, మీ స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉండడం మీరు అనుభవించలేకపోవడం వల్ల కొంతవరకు వారితో పోరాడి మీ స్థిరాస్తి మీరు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో చాలా బంధుత్వాలు పోగొట్టుకుంటారు, దగ్గర వాళ్ళతోనే విరోధాలు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఇప్పుడు ఏర్పడినటువంటి పాపగ్రహాల ప్రభావం వల్ల మనశ్శాంతి కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. కావలసిన వాళ్ళ దగ్గర స్థిరాస్తి ఉంటుంది, మీకేమో డబ్బులు అవసరం ఉంటుంది, ఏదో చేయాలి, వాళ్ళేమో వదలరు, మీరేమో చేయలేరు, వాళ్ళేమో పొమ్మలేరు. ఈ విధమైన సందిగ్ధంలో అయిన వాళ్ళతో మాటలు పడడం జరుగుతూ ఉంటుంది. చాలా మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు. అదే ఇతరుల చేతిలో మీ ఆస్తి ఉన్నప్పుడు, ఇతరులు కబ్జా చేసినప్పుడు వాళ్ళు ఆస్తి వాళ్ళదని చెప్పడం, పైపెచ్చు మిమ్మల్ని బలహీనుడిగా చేసి మీ మీద అటాక్ చేయడం కూడా జరిగే అవకాశం ఉన్నది. ఈ కారణం వలన స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండడమే మంచిది. దాని తర్వాత మీ ఆస్తి ఎక్కడికి పోదు. అదే ప్రస్తుతం ఇప్పుడు ఏర్పడినటువంటి స్థితి వల్ల కొంత మీరు నష్టపోవచ్చు. లేనిపోని పోలీసు గొడవలు, చికాకులు, కోర్టులు, జైలు ఇటువంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా సహనంతో వ్యవహరించడం మంచిది. అలాగే విద్యార్థులు ప్రధానంగా విద్య మీద ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. పైపెచ్చి ఇది పరీక్షల సమయం కాబట్టి ఏమాత్రం డైవర్ట్ అయినా విద్యాభంగం జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీరు కోరుకున్న ర్యాంకు రాకపోవడం వల్ల ఇబ్బంది పడటం, అవమానపడటం, మీతో పాటు మీ పెద్దవాడిని కూడా అవమానపరచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ విద్యార్థులు ఎటువంటి సైట్కి వెళ్లకుండా పూర్తిగా చదువు మీదే శ్రద్ధ పెట్టినప్పుడు మాత్రమే మీరు అనుకున్నటువంటి ర్యాంకుకి దగ్గరగా రాగలరు. ఏమాత్రం అశ్రద్ధ పెట్టినా కూడా ఈ సంవత్సరంతో విద్యాభంగం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా ఈ వృశ్చిక రాశి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రులు వీళ్ళ మీద ఒక దృష్టి పెట్టడం మంచిది. సో ఇక ప్రధానంగా 5వ స్థానంలో శుక్రుడు, శని ప్రవేశించడం వల్ల విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టి ఇతర విషయాల మీద ఆసక్తి పెంచుకోవడం, అలాగే ఏదో ఒక ఎంటర్టైన్మెంటు, ఏదో ఒక బలహీనతకి లోనవడం వల్ల అది ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, సినిమా సంబంధించిన మోజు అవ్వచ్చు, లేదంటే ఇంకొక సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్లో ప్రవేశం వల్ల అటు సమయంతో పాటు కాలంతో పాటు విలువైనటువంటి ధనాన్ని కూడా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్తగా పరిచయమైన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. అబ్బాయిలు అమ్మాయిలతో కానీ, అమ్మాయిలు అబ్బాయిలతో కానీ ఎటువంటి అఫైర్లు పెట్టకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అంటే ఇది మొదట్లో చాలా అనుకూలంగానే, చాలా అభిమానంగాను, చాలా ఇష్టంగానే ఉంటుంది. కానీ తర్వాత దీని ప్రభావం మీ మీద పడడం వల్ల సంపూర్ణంగా దానివల్ల నష్టపోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా, స్టూడెంట్స్ కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ పెళ్లి విషయంలో, ప్రేమ విషయంలో మోసపోకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇక ప్రధానంగా గురువు మొన్నటి వరకు అష్టమ స్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి గురువు రుజు మార్గంలోకి రావడం వల్ల మరి ఇప్పుడు ఏమైందంటే మీకు కొంతవరకు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా ఒక గుప్త ధనం కానీ, ఆకస్మిక ధనం కానీ, మీ అత్తవారి దగ్గర నుంచి రావాల్సిన ధనం కానీ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అది కొంతమందికి బాధగానో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా కంప్లీట్గా మీకు, మీ కుటుంబానికి ఎక్కువ విశేషమైన ధనం రావడం, ఒక శుభకార్యం కొరకు ఈ ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా జరిగే అవకాశం ఉంది. ఈ వారం రోజుల పాటు కుంభరాశిలో కుజుడు, రవి కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే కుంభరాశి సహజ 11వ స్థానం అవటం వల్ల లాభస్థానం అవుతుంది. అంటే కుంభరాశిలోకి వచ్చినటువంటి ఏ గ్రహం అయినా సరే జాతకుడికి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇది ఈ కుజుడు, రవి కలిసి ఉన్నది ఒక విజయ యోగం లాంటిది. ఇది ఒక ప్రమోషన్ యోగా అంటారు నాడీ శాస్త్ర ప్రకారం. అంటే ఎవరికైతే ప్రమోషన్ రావాల్సి ఉందో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం రావాల్సి ఉందో, లేదంటే కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో
వారు ఈ వారంలో ఒక చిన్న ప్రయోగం చేయవలసి ఉంటుంది. కుజుడికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు ఆదిత్య ఉదయం పారాయణ చేయాలి. అంటే త్రిసంధ్యల యందు ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం చదవలసి ఉంటుంది. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మంగళవారం రోజు ఆదిత్య ఉదయం చదవాలి. అలాగే ఆదివారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. హనుమాన్ చాలీసా అలాగే 3 సార్లు పారాయణ చేసి మరి ఆదివారం రోజు ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలి. అలాగే మంగళవారం రోజు సూర్య భగవానునికి గోధుమతో చేసిన హల్వా నైవేద్యంగా పెట్టి ఈ 2 రోజులు మాత్రం శ్రద్ధగా చేయటం వల్ల మీకు అర్హత ఉంటే 100కి 100 ఉద్యోగం అన్నది వచ్చి తీరుతుంది. లేదంటే ఏదన్నా కార్యసాధనలో మీరు విజయం సాధించడం జరుగుతుంది. అంటే సమస్త విద్యలు ఆంజనేయ స్వామికి సూర్య భగవానుడే నేర్పడం జరిగింది. సూర్యుడే మానవులకు ఏదన్నా ఇవ్వగలడు. అది శమంతకమణి లాంటిది, రోజుకి విపరీతమైనటువంటి బంగారాన్ని ఇచ్చే శమంతకమణి కూడా సూర్య భగవానుడు ఇచ్చిందే. అలాగే అక్షయ పాత్ర, ఇవన్నీ కూడా ఏదన్నా అటు ఐశ్వర్యం ఇవ్వాలన్నా అటు ఆరోగ్యం ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడు ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు. ఆ సూర్య భగవానుడు మరెవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే. అది ఈ చిన్న విషయం మీ అందరికీ తెలుసు. బట్ ఒక పరిహారం నిమిత్తం ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారి చిన్నపాటి రెమెడీ మీరు చేసి చూడండి. విజయం అన్నది 100కి 100 మీకు రవి కుంభరాశి మారే లోపల వచ్చే అవకాశం ఉంది. వారం రోజులే టైం కాబట్టి కంప్లీట్గా మీరు ఈ పరిహారాన్ని పాటిస్తారని, రాబోయే నూతన సంవత్సరాన్ని ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ స్వస్తి. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాకలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని, ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.